ప్రసాద్ గారు ఉన్నారు, ఎంబ్రియాలజిస్ట్, మనతో పాటు స్టూడియోలో. సార్ నమస్కారం. అదేవిధంగా డాక్టర్ అనురాధ గారు, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, అను టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు, మేడం కూడా మనతో పాటు ఉన్నారు. డాక్టర్ గారు నమస్కారం అండి. అదేవిధంగా మరి కాసేపట్లో సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు, అట్లాగే అడ్వకేట్ కృష్ణకాంత్ గారు కూడా జాయిన్ అవుతారు. అందరికీ నమస్కారం అండి. మేడం నమస్తే. మేడం, ఏంటి అసలు నిన్న ఈ అంశం చూసిన తర్వాత, రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు పూర్తిగా దేశవ్యాప్తంగా కూడా ఈ అంశం తెలిసిన తర్వాత ఏంటి ఇలా కూడా జరుగుతోందా అనే చర్చ, ఏంది లోపం ఎక్కడుంది అసలు? నిజంగానే ఇదంతా వింటుంటే చాలా బాధాకరంగా ఉంది. మెడికల్ ప్రొఫెషన్లో ఉండి ఇంత తప్పుదారులు తీసుకోవాల్సిన అసలు అవసరం ఉందా? అండ్ మన అసలు ఏంటి, మన ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో ఉన్నామంటే ఒక దంపతులకి వాళ్ళకి కోరిక ప్రకారంగా ప్రాపర్గా మనం ప్రెగ్నెన్సీ ఇవ్వటం, హెల్దీ బేబీ ఇవ్వటం అనేది వాళ్ళు అడిగేవి ఆశలు, కోరికలు. మనది అదొక డ్యూటీ లాగా ఉంటుంది. సో అసలు గెజెట్ ఆఫ్ ఇండియా అని, బికాజ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు అని 21లో సరోగేసీ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేశారు. సో దానిలో చాలా రకాల రూల్స్ ఉన్నాయి, చాలా రకాల మనకి దాని గురించి సర్టిఫికేషన్స్ కావాలి. అవన్నీ పాటించి చేస్తేనే మనకు ప్రాపర్గా, అంటే మనం ప్రాపర్ రూట్లో, ప్రాపర్ ఛానల్లో వెళ్ళినట్టుగా ఉంటుంది. సో మరి అవన్నీ ఫాలో అవ్వకుండా జరిగినప్పుడు, అంటే మన దంపతులకి చేయాల్సినది మనం డ్యూటీ ఫుల్ఫిల్ చేయట్లేదు. సో ఇది చాలా చాలా వినటానికే చాలా బాధగా ఉంది, చాలా కష్టంగా ఉంది. ఇట్లాంటివి డెఫినెట్లీ మెడికల్ ప్రొఫెషన్లో జరగకూడదు. ఎంతమంది పాటిస్తున్నారు మేడం? ఎంతమంది పాటిస్తున్నారు? అందరూ పాటించాలి. ఎంతమంది పాటిస్తున్నారని కాదు, బికాజ్ ఇప్పుడున్న ఏఆర్టీ లా ప్రకారంగా మనకి ఒక ఏఆర్టీ క్లినిక్, మన ఇన్ఫర్టిలిటీ క్లినిక్ స్టార్ట్ చేయాలంటే చాలా ప్రోటోకాల్స్ ఉన్నాయి, చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. సో మనకి ల్యాబ్ ఎట్లా ఉండాలి, హాస్పిటల్ ఎలా ఉండాలి, స్టాఫ్ ఎంతమంది ఉండాలి, ఎక్విప్మెంట్ ఏమి ఉండాలి, అలాగే మనం పేషెంట్స్ని ఏజ్ నుంచి ఎప్పటిదాకా మనం చూసుకోవాలి, వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఏంటి. అసలు ఇంత పెద్ద పుస్తకం అన్నమాట ఇది, గెజెట్ ఆఫ్ ఇండియా మనకి ప్రొవైడ్ చేసింది. సో దానిలో ఆ బుక్లెట్ని చదివితే మనకి ఫాలో అయ్యే ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, రూల్స్ ఏంటి అనేది అర్థమవుతుంది. సో అది ఎప్పుడూ కూడా మన ఫర్టిలిటీ డాక్టర్, బికాస్ అన్నీ గుర్తుండకపోవచ్చు, అండ్ పేషెంట్ పుస్తకంలో ప్రకారంగా ఉండరు, అందరికీ డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి. సో దాని ప్రకారంగా మనకి ప్రాబ్లం ఉన్నప్పుడు దీన్ని ఫాలో అవ్వాలి, దాన్ని చదవాలి, అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే మన ఏఆర్టీ బోర్డుతో మాట్లాడాలి. అంతేగాని ఏ రకంగా పడితే ఆ రకంగా చేయకూడదు. సో డెఫినెట్లీ చాలా రూల్స్ ఉన్నాయి, మనం దాన్ని ప్లేస్లో పెట్టుకోవాలి. రైట్. డాక్టర్ ప్రసాద్ గారు నమస్తే. సార్, ఎంతవరకు అంటే ఈ రూల్స్ ఎంతవరకు పాటిస్తున్నారు చాలామంది? అదేవిధంగా కూడా ఎట్లాంటి రూల్స్ ఉంటాయి బేసిక్గా స్టార్టింగ్? అసలు ఈ ఐవీఎఫ్కి వెళ్ళాలన్నా, లేదు అని అంటే సరోగసీకి వెళ్ళాలన్నా, ఎందుకంటే నేరుగా చాలామంది యూత్ ఈ మధ్యకాలంలో వచ్చేసి నేను సరోగసీ ద్వారా బిడ్డను కంటాను, ఎందుకంటే నాకు కొంచెం వర్క్స్ ఉన్నాయి, లేదంటే నాకు ఏదో గోల్స్ ఉన్నాయి, ఈ ఆలోచనతో చాలామంది ఇప్పుడు వస్తున్నారు. దాన్ని వీళ్ళంతా క్యాష్ చేసుకుంటున్నారు. ఎట్లా ముందు